హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు డైల్ స్పోర్ట్స్. సో ఐపీఎల్ 18th సీజన్ సెకండ్ హాఫ్ చాలా రసవత్తరంగా సాగుతుంది. వరుసగా ఏదైతే అంచనాలు పెట్టుకున్న జట్లు స్టార్టింగ్లో తడబడితే ఇప్పుడు మళ్ళీ పుంజుకుంటున్నాయి. సో టాప్ 5లో ఉన్న జట్లకు, టాప్ 6లో ఉన్న జట్లకు ఎవరికి ప్లే ఆఫ్ అవకాశం ఉంది? దాదాపుగా 3 జట్లు ఇప్పటికే ప్లే ఆఫ్కి దూరమైనట్టు మనకు స్పష్టంగా తెలుస్తుంది. సో మిగిలిన జట్లలో ఎవరికి టాప్ 4 వెళ్ళే అవకాశం ఉంది? సో దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు రాకేష్ దేవారెడ్డి. సో సీనియర్ క్రికెట్ కామెంటేటర్ అండ్ సీనియర్ స్పోర్ట్స్ అనలిస్ట్. మాట్లాడదాం ఎవరికి ఎంతవరకు ఛాన్స్ ఉంది ప్లే ఆఫ్కి వెళ్ళే ఛాన్స్. సో రాకేష్ గారు, సో ఎట్లా ఉండబోతుంది? సెకండ్ హాఫ్ చాలా ఇంట్రెస్టింగ్గా జరిగిపోతున్నాయి, అన్ని మ్యాచ్లు కూడా నెక్ టు నెక్ జరుగుతున్నాయి. సో టాప్ 6 ఓకే, అంటే ఒక 3 టీంలు అవుట్ అయినప్పటికీ కూడా టాప్ 6 ఛానల్స్లో మీరు ఎవరికి ఛాన్స్ ఉందనుకుంటున్నారు? సో ఐ థింక్ జనరలీ మనం మాట్లాడితే ఇప్పుడు చూస్తే సిఎస్కే, ఎస్ఆర్హెచ్ అండ్ రాజస్థాన్ రాయల్స్ ఆల్మోస్ట్ వాళ్ళు అవుట్ అయిపోయారా అన్నట్టుంది. బట్ క్యాలిక్యులేటివ్ ఛాన్సెస్ అయితే ఉన్నాయి వాళ్ళకు కూడా. వేరే టీమ్స్ మ్యాచెస్ అన్నీ ఓడిపోయి ఇంకో టీం గెలిచి ఇలాంటివి దోస్ ఆర్ అవన్నీ రియలిస్టిక్కి చాలా దూరంగా ఉన్నాయి. సో టెక్నికల్గా మనం ఆ 3 టీమ్స్ని ప్లే ఆఫ్స్కి దూరం అయినాయి అని చెప్పుకోవచ్చు. బట్ ఇంట్రెస్టింగ్లీ ఆర్సీబీ ఈసారి వరుసగా అవే హోమ్ గేమ్స్ 6 అవే హోమ్ గేమ్స్ వరుసగా 6 గేమ్లు వరుసగా గెలుస్తూ వచ్చింది. ఇప్పుడు చూస్తే పాయింట్స్ టేబుల్లో నెంబర్ 1 ఉంది ఈరోజు మనం ప్రస్తుతం రికార్డ్ చేస్తున్న టైంకి. అండ్ గుజరాత్ టైటన్స్ ఇంట్రెస్టింగ్లీ వాళ్ళ టీంలో అంత పెద్దగా చెప్పుకోదగ్గ బిగ్ నేమ్స్ గల ప్లేయర్స్ ఎక్కువ మంది లేకపోయినా కూడా దే ఆర్ అట్ నెంబర్ 2 పొజిషన్స్. అండ్ ఇప్పటి వరకు చూస్తే మిగతా టీమ్స్తో కంపేర్ చేస్తే వాళ్ళు ఆడినవి 8 మ్యాచ్లు అయినా కూడా దే హవ్ పర్ఫార్మ్డ్ రియలీ వెల్. ఇంకా డీసీ, పంజాబ్ కూడా ఇనీషియల్గా చాలా బెటర్గా ఆడుతూ వచ్చింది. బట్ కొంచెం ఎక్కడో తడబడింది. మేబీ లాస్ట్ కపుల్ ఆఫ్ గేమ్స్లో చూసినా కూడా ఒక గేమ్లో వాళ్ళ కోచ్ రికీ పాంటింగ్ ఎక్కువగా ఇండియన్ ప్లేయర్స్ మీద కాకుండా జాస్ ఇంగ్లీష్ లేదంటే మార్కో ఎన్సన్ని, మీకు శశాంక్ ఉన్నా కూడా, నేహల్ వదేరా ఉన్నా కూడా వాళ్ళని పంపించకుండా వీళ్ళని ముందుకు పంపించి అక్కడ యాక్చువల్లీ పంజాబ్కి గెలవాల్సిన మ్యాచ్ అది. సో అలా ఓడిపోయి పంజాబ్ కూడా ఎక్కడో స్ట్రాటజికల్ మిస్టేక్స్ చేస్తున్నట్టు కనిపించింది. ఇక ఢిల్లీ విషయానికి వస్తే కొత్త క్యాప్టెన్ వచ్చిన తర్వాత వాళ్ళ ఫేట్ ఏమైనా మారుతుందా అని అందరు ఎక్స్పెక్ట్ చేశారు. దట్ టు కేఎల్ రాహుల్ ఉన్నా కూడా అక్షర్ని క్యాప్టెన్గా పెట్టడంతో ఒకవైపు నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి, ఒకవైపు పాజిటివ్ కామెంట్స్ వచ్చాయి. బట్ పుట్టింగ్ దోస్ ఆల్ థింగ్స్ అసైడ్ ఢిల్లీ కూడా చాలా బెటర్గా ఆడుతూ వచ్చింది. కొన్ని మ్యాచ్లో వాళ్ళ పెర్ఫార్మెన్స్ అనేది ఎక్సీడింగ్ లెవెల్. అండ్ ఎస్పెషలీ కరుణ్ నాయర్, ఫ్యాబ్ డూప్లెసీ ఇంజూర్డ్ అయిన తర్వాత తను వచ్చిన మొదటి మ్యాచ్లో చాలా కాలం తర్వాత ఐపీఎల్లో కంబ్యాక్ చేయడం, ఫస్ట్ మ్యాచ్లో ఆల్మోస్ట్ సెంచరీ చేసినంత పని చేసిండు. సో టాప్ 3 టీమ్స్ స్పెషలీ ఆర్సీబీ, గుజరాత్, ఢిల్లీ వీళ్ళు మాత్రం మిగతా అన్ని టీమ్స్తో ఒక బార్ హైలోనే ఉన్నారు. అందుకే వాళ్ళ టాప్ 3లో కొనసాగలుగుతున్నారు. లాస్ట్ 2 వీక్స్ నుంచి చూస్తున్నాం వాళ్ళ మధ్య. ఇన్ఫాక్ట్ టాప్ 3లో అన్ని మారుతూ ఉన్నాయి. ఇన్ఫాక్ట్ ఐ హావ్ టు కరెక్ట్ ఇట్ మై సెల్ఫ్. టాప్ 3లో చూస్తే ఇప్పుడు నెంబర్ 3లో ముంబై ఇండియన్స్ వచ్చింది. వాళ్ళు అనూహ్యంగా వరుసగా మ్యాచ్లన్నీ గెలుస్తూ వచ్చారు. 5 in a row, ఇన్ఫాక్ట్ 5 in a row వరుసగా గెలుచుకుంటూ వచ్చారు. ఒక దశలో ముంబై ఇండియన్స్ కూడా చెన్నై, సన్ రైజర్స్ హైదరాబాద్ కలిసి వాళ్ళ సరసన లాస్ట్లో ఉంటుందా అన్న విధంగా అనిపించింది. బట్ థింగ్స్ హావ్ వర్క్డ్ అవుట్ వెల్. ముంబై వర్కౌట్ అయింది అనుకోవాలి ముంబై ఇండియన్స్, ఎందుకంటే ఎవ్రీ టైం కూడా వాళ్ళు ఇలా సర్ప్రైజ్ చేస్తూ ఉంటారు. కపుల్ ఆఫ్ సీజన్స్ లో మనం చూసాం వాళ్ళు 2020 టైటిల్ కూడా గెలిచారు వరుసగా 5 గెలిచిన తర్వాత. మీరు చూస్తే యాక్చువల్లీ వాళ్ళకు ఓపెనర్గా వచ్చిన రోహిత్ శర్మ కొన్ని మ్యాచ్లు ఆడలేదు. తను కొన్ని మ్యాచెస్ తర్వాత పర్ఫామ్ చేస్తూ వచ్చాడు. సూర్యకుమార్ యాదవ్ నుంచి కూడా ఎక్స్పెక్ట్ చేసినంత పర్ఫార్మెన్స్ లేదు ఇనీషియల్గా, తను పర్ఫామ్ చేస్తూ వచ్చాడు. అండ్ దెన్ ఇనీషియల్గా వాళ్ళు రాబిన్ మిన్స్ లాంటి ప్లేయర్స్ని ట్రై చేశారు. బట్ ఆ తర్వాత కరెక్ట్ చేసుకొని దెన్ దే హ్యావ్ గాట్ ఇండియన్ ప్లేయర్స్ బ్యాక్. స్పిన్నర్ పుత్తర్ని తీసుకొచ్చారు, తను కూడా ఇనీషియల్గా కొంచెం పర్ఫామ్ చేశాడు, ఆ తర్వాత బెటర్గా చేయలేకపోయాడు. బుమ్రా వచ్చిన తర్వాత బెటర్ అయింది. హార్దిక్ విషయాన్ని గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువ, బికాస్ బ్యాట్ అండ్ బాల్ 2 రకాలుగా తను పర్ఫామ్ చేస్తూ వచ్చాడు. ఐ థింక్ ఎక్కడైతే వాళ్ళకి థింగ్స్ వర్కౌట్ అవ్వట్లేదు అనుకున్నామో ఆల్ ఆఫ్ ఎ సడన్ థింగ్స్ కంప్లీట్గా చేంజ్ అయిపోయినాయి. కాంట్రాస్ట్లో అన్నీ వర్కౌట్ అయినాయి, వాళ్ళు ఏం చేసినా కూడా వర్కౌట్ అయినాయి. మీరు లాస్ట్ 2-3 గేమ్స్ చూడండి, బ్యాటింగ్ టాప్ ఆర్డర్లో అందరూ కూడా కలిసికట్టుగా పర్ఫామ్ చేశారు. ఎవరు పెద్ద స్కోర్ 80s 90s కొట్టకుండా 30s 20s 15s ఇంపార్టెంట్ నాక్స్ ఆడాడు. అది ముంబైకి పర్ఫెక్ట్గా వర్కౌట్ అయింది. అంటే బౌలింగ్ డిపార్ట్మెంట్ గురించి కూడా బుమ్రా వచ్చిన తర్వాత అలాగే మిగిలిన బౌలింగ్లో కూడా కంప్లీట్గా వాళ్ళ రిథమ్ అనేది మారినట్టు కనిపిస్తుంది మనకి. ఎందుకంటే ఎస్టర్డే మ్యాచ్లకు వచ్చి చూసాం మనం బుమ్రా అంటే వాళ్ళని ఒక మంచి స్కోర్ చేస్తుందని దశలో లక్నోని కట్టడి చేశారు. యాక్చువల్లీ బుమ్రా గురించి మనకి ఎలాంటి కంప్లైంట్స్ ఉండే ఎవరికి కూడా ఉండే. ఇన్ఫ్యాక్ట్ ఓవరాల్ హిస్టరీలోనే టాప్ క్లాస్ బౌలర్స్గా పేరుగాంచిన బౌలర్స్ అందరూ కూడా, ప్లేయర్స్ అందరూ కూడా బుమ్రాని ఐ థింక్ హీఈస్ వన్స్ ఇన్ అన్ ఎరా కైండ్ ఆఫ్ ఎ బౌలర్ అని చెప్పడం చూసాం.
బుమ్రా వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆపోజిషన్ మీద ఎక్స్ట్రా ప్రెషర్ డెఫినెట్గా ఉంటుంది. ఒకప్పుడు సచిన్ ఆడుతున్నప్పుడు తను బ్యాటింగ్ చేస్తే ఎలా అయితే ఆపోజిషన్ టీం మీద ప్రెషర్ ఉంటుందో, విరాట్ కోహ్లీ ఆడినప్పుడు ప్రెషర్ ఎలా అయితే 50 ఓవర్ ఫార్మాట్లో ఉంటుందో, బుమ్రా ఉన్నాడంటే డెఫినెట్గా అది ఏ ఫార్మాట్ అయినా కూడా ఆపోజిట్ ఎండ్లో ఉండే బౌలర్ బ్యాటర్ డెఫినెట్గా ప్రెషర్లోకి ఉంటాడు. సో ఎక్స్ట్రా యాడెడ్ అడ్వాంటేజ్ బుమ్రా రూపంలో వచ్చింది. అండ్ దెన్ ట్రెంట్ బోల్ట్ బాగానే బౌలింగ్ చేస్తున్నాడు, మిచెల్ శాంటనర్ హీ ఈస్ డూయింగ్ వెల్. సో ఐ థింక్ ఓవరాల్గా థింగ్స్ ఆర్ వర్కింగ్ అవుట్ ముంబై. ఓకే, కమింగ్ టు ది లక్నో సూపర్ జైంట్స్, వాళ్ళు స్టార్టింగ్లో చూసుకుంటే కొంచెం మంచి విజయాలతో ఒక దశలో వాళ్ళే ముందున్నట్టు కనిపించింది, కానీ కాస్త వెనకబడ్డారు. ఇక్కడ రిషబ్ పంత్ కెప్టెన్సీ ఫెయిల్యూర్ అనుకోవాలా, లేకపోతే వాళ్ళ టాప్ ఆర్డర్ మాత్రమే ఫెయిల్ అవడంతో తర్వాత బ్యాటర్లు ఎవరు రాణించట్లేదు. సో ఇక్కడ ఏది చెప్తారు మీరు? సో ఐ థింక్ లక్నో సూపర్ జైంట్స్ రిషబ్ పంత్ వచ్చిన తర్వాత వాళ్ళు బెటర్గా ఆడతారు. హైయెస్ట్ ప్రైస్ ట్యాగ్, T20 స్పెషలిస్ట్, చరిష్మా ఉన్న ప్లేయర్, ఢిల్లీ క్యాపిటల్స్కి క్యాప్టెన్గా చేశాడు, ఇండియన్ టీంలో చాలా బాగా ఆడుతూ వచ్చాడు, ఒక మేజర్ యాక్సిడెంట్ తర్వాత కంబ్యాక్ చేశాడు. ఇవన్నీ ఒక సైడ్ అయితే ఈ సీజన్లో మరి ఎందుకు రిషబ్ పంత్ వర్కౌట్ ఒక 3 times అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 3 times మాత్రమే డబల్ డిజిట్, దాంట్లో ఒకే ఒకటి 50 ఉంది, ఒకటి 20, ఒకటి 15, ఆ తర్వాత మిగతా అన్ని సింగిల్ డిజిట్ స్కోర్స్, 2 or 3 డక్అవుట్స్ కూడా ఉన్నాయి. ఐ థింక్ ఎక్కడో ఆ రిథమ్ కోల్పోయాడు. అది 110 runs చేశాడు ఈ సీజన్ మొత్తం, 27 crores 110 runs, అదొక పెద్ద 25 crores నియర్లీ 25 lakhs ఒక్కొక్క రన్ క్యాల్కులేషన్ అనేది ఒక మీమ్స్ అయితే అవుతున్నాయి. ఐ థింక్ ఆ ఫామ్ క్లియర్గా కోల్పోయాడు, దాంట్లో డౌటే లేదు. రెండోది కొన్ని మ్యాచెస్లో చూస్తే జనరలీ మనం రిషబ్ పంత్ని టాప్ ఆర్డర్లో బ్యాటింగ్ చూస్తాం, బట్ తను చాలా లోవర్ డౌన్ ద ఆర్డర్లో కూడా బ్యాటింగ్ రావడం చూసాం. ఎక్కడో ఆ డిసప్పాయింట్మెంట్ కనిపిస్తుంది. ఐ థింక్ ఆ క్యాప్టెన్సీ ప్రెషర్, ఆ ప్రైస్ ట్యాగ్ ప్రెషర్ కంటే ఎక్కువ కూడా తను ఏంటో ప్రూవ్ చేసుకోవాలి అనే ప్రెషర్ తనలో చాలా ఉంది. మీరు ఒకసారి రీసెంట్ టైమ్స్లో ఇండియన్ T20 క్రికెట్ చూస్తే రిషబ్ పంత్ ఈజ్ నాట్ ద నెంబర్ 1 చాయిస్ ఫర్ వికెట్ కీపింగ్. సంజు శాంసన్ని నెంబర్ 1 చాయిస్గా వికెట్ కీపర్గా తీసుకుంటారు. సో ఆ ప్రెషర్ క్లియర్గా కనిపిస్తుంది. సో ఓవరాల్గా చూస్తే రిషబ్ పంత్ ఫామ్లో లేకపోవడం, థింగ్స్ వర్కౌట్ కాకపోవడం, మిగతా ఫ్యూ మ్యాచెస్లో నిక్లస్ పురన్ ఎక్స్ప్లోజివ్ బ్యాటింగ్ చేసాడు, ఆ తర్వాత కొంచెం అనుకున్న ముగ్గురు మీద ఆధారపడుతున్నట్టు మనకు కనిపిస్తుంది. అండ్ మార్ష్ కూడా బాగానే ఆడుతున్నాడు, మార్క్రమ్ మాత్రమే కన్సిస్టెంట్గా ఆడుతున్నాడు. బౌలింగ్ విషయానికి వస్తే ఆవేష్ ఖాన్, వీళ్ళంతా కూడా అనుకున్న దానికంటే ఎక్కువగా పర్ఫామ్ చేయలేకపోతున్నారు. జస్ట్ దట్ ఆన్ అన్ యావరేజ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో, ఈవెన్ మీరు చూస్తే స్పిన్నర్ రవి బిష్నాయ్ పెద్ద ఎఫెక్టివ్ ఏం కనిపించట్లేదు. ఓవరాల్గా ఐ థింక్ వాళ్ళు హోమ్ అడ్వాంటేజ్గా మార్చుకోలేకపోయారు. ఎవే వెళ్ళినా కూడా అక్కడ కూడా దాన్ని అడ్వాంటేజ్గా మార్చుకోలేకపోవడం, స్పిన్నర్స్కి అనుకూలంగా ఉన్న వికెట్స్ మీద కూడా అడ్వాంటేజ్గా మార్చుకోలేకపోవడం. సో థింగ్స్ ఆర్ నాట్ ఎట్ ఆల్ వర్కింగ్ లక్నో సూపర్ జైంట్స్కి. ఓకే, టాప్ 4లో మనం ఆల్రెడీ ముంబై, ఢిల్లీ, RCB అండ్ గుజరాత్ మాట్లాడుకున్నాము, పంజాబ్ కింగ్స్ కూడా. సో మరి కోల్కతాకి ఎంతవరకు అవకాశం ఉంది? ఎందుకంటే దే ఆర్ బెటర్ దాన్ సన్ రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ అండ్ రాజస్థాన్ రాయల్స్. సో కోల్కతా నైట్ రైడర్స్కి ఏదైనా ఛాన్స్ ఉందా? మనం రూల్ అవుట్ చేయలేం, కోల్కతాకు కూడా ఛాన్సెస్ ఉన్నాయి. బికాజ్ ఒకే ఒక టీం ఇప్పటివరకు 8 matches ఆడినాయి, కొన్ని టీమ్స్ 9, కొన్ని టీమ్స్ 10 matches. కోల్కతా మీరు చూస్తే ఇనీషియల్గా దే హ్యావ్ ప్లేడ్ వెల్. వాళ్ళు ఆడిన మొదటి మ్యాచ్ ఓడిపోయినా కూడా ఆ తర్వాత బెటర్గా ఆడుతూ వచ్చారు. కోల్కతా విషయంలో కూడా అదే జరిగినట్టు కనిపిస్తుంది. బికాజ్ ఒక్క క్యాప్టెన్ మాత్రమే, అజింక్య రహానే మాత్రమే కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేస్తున్నాడు. సునీల్ నారాయణ్ పెద్దగా లేదు. ఒక మ్యాచ్లో క్వింటన్ డికాక్ ఆడాడు, మరి తను అవైలబుల్గా లేనట్టున్నాడు. మనము గుర్బాజ్ని చూస్తున్నాం, గుర్బాజ్ కూడా పెద్దగా పర్ఫార్మెన్స్ లేదు. వెంకటేష్ అయ్యర్ చాలా ఎక్స్పెన్సివ్గా తనని RCBతో పోటాపోటీగా ఆప్షన్లో వెళ్ళి తనని తీసుకోవడం, తను పర్ఫార్మెన్స్ లేదు. ఆండ్రూ రసెల్ పర్ఫార్మెన్స్ లేదు, రింకు సింగ్ పర్ఫార్మెన్స్ లేదు, రమన్దీప్ పర్ఫార్మెన్స్ లేదు. ఒకే ఒక బౌలర్ తను ఒక్కడే కన్సిస్టెంట్గా బౌలింగ్ చేస్తున్నాడు, స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి. అండ్ దెన్ నితీష్ రాణా, వైభవ్ అరోరా, దే ఆర్ చిప్పింగ్ ఇన్. హర్షిత్ రాణా కూడా బౌలింగ్లో పెద్ద ఎఫెక్టివ్గా అనిపించట్లేదు లాస్ట్ సీజన్తో కంపేర్ చేసి. ఎందుకంటే లాస్ట్ సీజన్లో తను చూపించిన పర్ఫార్మెన్స్ ద్వారా తనకి ఇండియన్ టీంలో ఛాన్స్ కూడా వచ్చింది. ఓకే, సో మీరు చూస్తే లక్నో సూపర్ జైంట్స్కి అయితే ఎలా అయితే థింగ్స్ వర్కౌట్ అవ్వట్లేదో సేమ్ వే కోల్కతాకు కూడా అలానే కనిపిస్తున్నాయి. ఓకే, ఫైనల్గా మనకి దాదాపు 46 matches కంప్లీట్ అయినాయి, ఇంకా 24 ఉన్నాయి లీగ్ స్టేజ్లో. సో ఇంకా ఎర్లీ ప్రెడిక్షన్ మేబీ కావచ్చు. సో టాప్ 4 పిక్స్ ఏంటి మీ వైపు నుంచి? సో ఐ థింక్ RCB, గుజరాత్, ముంబై అయితే బెటర్గానే కనిపిస్తుంది. ఐ థింక్ ముంబై ఎందుకంటే వాళ్ళ ఆ మొమెంటం ఉంది కాబట్టి ముంబైని కూడా తీసుకోవచ్చు. ఆ 4th spot కోసం ఎన్ని టీమ్స్ ఉండబోతున్నాయి? పంజాబ్ డెఫినెట్గా కంటెన్షన్లో ఉంటుంది. అండ్ దెన్ LSG కూడా కంటెన్షన్లో ఉంది. ఫర్ దాట్ మ్యాటర్ కోల్కతా కూడా కంటెన్షన్లో ఉంది. బట్ ఐఎమ్ గోయింగ్ విత్ పంజాబ్.
ఓకే, అంటే ఇక్కడ నుంచి ఎవ్రీ మ్యాచ్ కూడా చాలా క్రూషియల్ అని. ప్రతి మ్యాచ్ ప్రతి టీంకి ఇంపార్టెంట్ ఉంటుంది. అండ్ ప్రతి మ్యాచ్ ఎవరైతే 4, 5, 6 పొజిషన్ లేదంటే 3, 4, 5, 6 పొజిషన్లో ఉన్నారో వాళ్ళకు కూడా వేరే టీమ్స్ ఆడుతున్నప్పుడు కూడా ఈ టీంకి పర్టికులర్ టీంకి క్రూషియల్గా మారదు. ఎందుకంటే ఒక రిజల్ట్ మీద ఆధారపడి ఇంకో టీం నెక్స్ట్ ఆడే మ్యాచ్ మీద ఆధారపడాల్సి ఉంటుంది కాబట్టి. సో 4 అయితే గుజరాత్, ముంబై, ఆర్సీబీ. ఐ థింక్ గుజరాత్ అండ్ ఆర్సీబీని అయితే వీ కెన్ జస్ట్ బికాస్ ఆర్సీబీ 14 పాయింట్స్లో ఉంది, గుజరాత్ 12 పాయింట్స్లో ఉంది. గుజరాత్ ఇప్పటి వరకు జస్ట్ 8 మ్యాచెస్ ఆడింది, వాళ్ళకి ఇంకో 6 మ్యాచెస్ ఉన్నాయి కాబట్టి దట్ ఈస్ ద అడ్వాంటేజ్. వాళ్ళకి అది అడ్వాంటేజ్గా ఉంటుంది. అండ్ వాళ్ళు ఇంకా మిగతా మ్యాచెస్లో కూడా ఆల్మోస్ట్ మెజారిటీ ఆఫ్ ద మ్యాచెస్ వాళ్ళ హోమ్ గ్రౌండ్లోనే ఆడతారు కాబట్టి. సో రెండు టీమ్స్ని అయితే డెఫినెట్గా మనం ప్లే ఆఫ్స్కి ఎక్స్పెక్ట్ చేయొచ్చు, గుజరాత్ అండ్ దెన్ ఆర్సీబీ. అండ్ ఐఎమ్ పికింగ్ ముంబై అండ్ పంజాబ్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ రాకేష్ జీ. థ్యాంక్ యూ. సో రాకేష్ గారు చెప్తున్నది ఖచ్చితంగా రెండు టీమ్స్ గుజరాత్, ఆర్సీబీ అలాగే ముంబై కూడా 3 టీమ్స్ ఖచ్చితంగా ప్లే ఆఫ్కి వెళ్తాయి. మిగిలిన ఒక స్పాట్ కోసం మరో 3 టీమ్స్ ఖచ్చితంగా రేస్లో ఉంటాయి కాబట్టి మనం ఎర్లీగా ప్రెడిక్ట్ చేయలేం. కానీ ఒక లీగ్ స్టేజ్ ముగిసే వరకు కూడా ఆ ఒక స్పాటు 2 స్పాట్లు ఖచ్చితంగా నెక్ టు నెక్ అనేది ఉంటుందని చెప్పేసి రాకేష్ చెప్తున్నారు. కీప్ వాచింగ్ డయల్ స్పోర్ట్స్.